ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామం నుండి కాజా గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న రావి చెరువు వద్ద శనివారం ప్రజాప్రతినిధులు, అధికారులు జలధార జలహారతి కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మండలంలోని అన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపట్టారు. తొలుత అర్చకులు సాయి వేద మంత్రాల నడుమ టెంకాయలను కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియ రోజమ్మ, గ్రామ పార్టీ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య, పంచాయతీ కార్యదర్శులు రవి, శ్రవంతి, వీఆర్ఓ బాబురావు, కేశంనేని వాసుబాబు, పేరూరి వెంకటేశ్వరరావు, మొవ్వ రమేష్, కాబోతు విజయశేఖర్, చిలువూరు యేసుపాదం, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ప్రియాంక, శివరాజు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అనిత, శ్రీనివాసరావు మాట్లాడారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 100 రోజుల జలహారతి కార్యక్రమం, అలాగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మనిషి స్వచ్ఛమైన గాలి, నీరు, వాయువు, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా సంరక్షించుకున్నట్టయితే ప్రతి మానవుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి స్వచ్ఛమైన నీరు అందివ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చెరువులు కానీ వర్షం పడ్డ ప్రతి నీరు, ప్రతి చుక్క కూడా భూమిలోకి వెళ్ళే విధంగా చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల కార్యాచరణ రూపొందించారు. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నెల కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం ప్రతి దుగ్గిరాల మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన మంత్రివర్యులు, మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివర్యుల ఆదేశానుసారం ఈరోజు చిలువూరు గ్రామంలో రాయల చెరువు గత 30 రావి చెరువు గత 30 సంవత్సరాల కాలంలో 60 ఎకరాల్లో ఉండేది. ఈరోజు మనం చూస్తుంటే 33 ఎకరాలు కట్ చేస్తారు. ఈరోజు చిలువూరు గ్రామంలో రావి చెరువులో ఈరోజు జలధార కార్యక్రమం, అలాగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పూజా కార్యక్రమం చేసుకొని ఈ చెరువును బాగు చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి గ్రామంలో కూడా నీటి కుంటలు, నీటిని భద్రపరుచుకున్నట్టయితే భవిష్యత్ తరాలకి బాసటగా నిలుస్తుంది. ఎందుకంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇదివరకు పెరడులో కూరగాయ మొక్కలు పెంచుకొని అందరం కూడా ఆరోగ్యంగా తినేవాళ్ళం. ఈరోజు యూరియా, సూపర్లు, ఇవి మందులు వాడకం కూడా రైతులు కూడా తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళే విధంగా ప్రతి ఒక్కళ్ళు పూనుకొని మనం ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ అధికారులకి, వచ్చిన ప్రజలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జలధార జలహారతి కార్యక్రమానికి సంబంధించి మనం ప్రతి నెల 3వ శనివారము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద మనం ఈరోజు దుగ్గిరాల మండలంలో వాటర్ పాజిటివ్ ఆంధ్ర కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు జలధార జల హారతి కింద మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులు కానీ, కాలువలు కానీ, నదులు కానీ, ఇంకా ఏమైనా ఉన్న అన్నిటినీ మనం ఇప్పుడు పూడికి తీసి భూగర్భ జలాలను పెంచాలనే ఉద్దేశంతో మనము గత వారం రోజులుగా ఈ జలధార కార్యక్రమం కింద మన యొక్క మండలంలో ఉన్నటువంటి పంట కాలువలు కానీ, చెరువులు కానీ, అలాగే రైతుల యొక్క పొలాల్లో సేద్యపు కుంటలు కానీ, అలానే ఇంకుడు కుంటలు కానీ, ఇవన్నీ చేయటం వల్ల మన యొక్క మండలంలో కూడా భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనకి జూన్, జూలైలో వర్షాకాలం ఉంది కాబట్టి ఆ యొక్క వాటర్ మొత్తం వేస్ట్ ఎక్కడికో పోకుండా మన యొక్క కాలువల్లోనే ఇక్కడే ఉండే విధంగా ఆ చెరువులకు కూడా మనం ఫీడర్ ఛానల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేయటం వల్ల వాటర్ ఎక్కడికో పోయి అది ఇంకిపోవడం కాకుండా ఇక్కడే ఇంకిపోయి ఇక్కడే వాటర్ జలాలు పెరిగితే మనకి అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దాంతోపాటుగా మనకి ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఎక్కువగా ఉంటేనే కానీ మన యొక్క కార్యక్రమం ప్రజలు అండ్ ప్రజాప్రతినిధులు అందరూ ఉంటేనే కానీ ఈ కార్యక్రమం చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతోపాటు మనకి ఇప్పుడు ఈ రైతులందరికీ పొలాల్లో అన్నీ మొక్కజొన్న కానీ, జొన్న కానీ, పెసర, మినుము కూడా అన్నీ కటింగ్ అయిపోయినాయి. కాబట్టి ఈ 2-3 నెలలు మనకంటే ఏప్రిల్, జూన్ అండ్ జూలై వచ్చేటికి ఉపాధి పనులు అనేది ఎక్కువగా మన యొక్క రైతులు చేయడం జరుగుతుంది. కాబట్టి
ఇంకా మన ప్రజాప్రతినిధులు అందరు నాయకులు ఎక్కువ మందిని ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల దాకా వర్క్ చేయగలిగితే మనకి ఎక్కువ మందికి కూడా వాళ్ళు వర్క్ చేసిన దాన్ని బట్టి మనం వాళ్ళకి వేతనం కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా వేతనం చేసేవాళ్ళు సైట్లోకి వచ్చినప్పుడు ఉదయం 6 గంటల నుంచి ఒక ఫోటో తీసుకోవాలి. 10 తర్వాత రెండో ఫోటో తీస్తేనే వాళ్ళకి వేతనం పట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఇది అందరూ గమనించి మనకి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రూల్ కాబట్టి ఇది అందరూ మనం అంగీకరించాల్సిందే. దానికి మనం ఏమన్నా మాట్లాడే అవకాశం లేదు. అది జిల్లా అధికారులు వాళ్ళే చెప్పారు కాబట్టి దాని ప్రకారం మనం ఉదయాన్నే ఉపాధి పనులు చేసుకొని ఎక్కువ మంది ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మనం ఈ 3 నెలల కార్యక్రమం కూడా చేయడం ఉంది కాబట్టి అది కూడా అందరూ సహకరించి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రపై ప్రజలు అవగాహన కల్పిస్తున్నట్లు దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. శనివారం ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. సో ఈ రోజున 3వ శనివారం రోజు ప్రతి నెల 3వ శనివారంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆజ్ఞ మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా స్వచ్ఛత మీద అవగాహన కలిగిస్తూ ప్రతి నెల ఒక థీమ్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో జలం జీవం అనే నినాదంతో ఈ వారం మన నీటి సంరక్షణ చేసుకుంటూ మనం ముందుకెళ్ళడం అనేది దీని లక్ష్యంగా ఈ నెలలో మనం నిర్ణయించుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా నీటి వనరుల్ని మనం సంరక్షించుకోవాలి. అలాగే స్వచ్ఛత మీద మనం అవగాహన కల్పించుకుంటూ అందరికీ కూడా స్వచ్ఛతగా మన ఇంటి పరిసరాలని స్వచ్ఛంగా ఉంచుకోవడం, అలాగే మన తాగే నీరుని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవడం ద్వారా రోగాలను రాకుండా కూడా మనం నిర్మూలించుకోవచ్చు. అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో వర్షాకాలంలో ఎక్కువగా మనకి దోమలు అవి రావడం జరుగుతుంది. సో వాటన్నిటిని రాకుండా ఉండాలంటే ముందు నుంచే మనం నీళ్లు చేరకుండా ఇంకుడు గుంతలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని పూడ్చుకొని ఉంచడం, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం. అలాగే ఎండాకాలంలో ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలకి డయేరియా వచ్చే అవకాశం ఉంది. సో డయేరియా అవి రాకుండా ఉండాలంటే మనం తాగే నీటిని ముందుగా ఎక్కడి నుంచి తెచ్చిన నీళ్ళైనా కానీ, ఆర్ఓ ప్లాంట్ నుంచి తెచ్చిన నీరైనా కానీ, బోర్ నుంచి తెచ్చిన నీరైనా కానీ, ట్యాప్ వాటర్ అయినా కానీ, ఏ తాగే నీరైనా కానీ ముందుగా కాచి చల్లార్చిన తర్వాత మాత్రమే తాగాలి. సో అలాంటి నీళ్లు తీసుకోవడం వల్ల మనం డయేరియా ఇలాంటి వాటికి రాకుండా కూడా మనం నివారించుకోవచ్చు. సో అందుచేత అందరూ కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా అందరూ కూడా స్వచ్ఛమైన నీటిని తాగాలి. అలాగే నీటి వనరులను కూడా సంరక్షించుకొని జలం జీవం అనే నినాదంతో ముందుకెళ్లాలని కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. హజ్ యాత్రకు వెళ్తున్న 170 మంది ముస్లిం మైనార్టీ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించడం అభినందనీయమని హజ్ కమిటీ డైరెక్టర్ దుగ్గిరాల మండల ఎంపీపీ షేక్ జబీన్ అన్నారు. శనివారం గన్నవరంలో హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లిం మైనార్టీలకు ప్రజాప్రతినిధులు జెండా ఊపి యాత్రికుల బస్సును సాగనంపారు. ఈ విషయంపై జబీన్ మాట్లాడారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి హజ్ యాత్రకు వెళ్లే హాజీలు బయలుదేరుతున్నారు. ఈ రోజు రేపు ఈ 2 రోజులు బయలుదేరుతారు. ఈ రోజు 170 మంది హాజీలు బయలుదేరుతున్నారు. మొత్తం హజ్ కమిటీ నుండి విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి 370 మంది హాజీలు బయలుదేరుతున్నారు. హాజీల కోసం హజ్ కమిటీ దగ్గరుండి అవసరాలను దగ్గరుండి చూసుకుంది. ఈ అవకాశం సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళ ప్రయాణం బాగా జరగాలని, వాళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా శనివారం కోకోకోలా కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ వై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీ టైంలో ఏం చేస్తాం, ఇదంతా అసెంబ్లీ పాయింట్. ఫైర్ ఫైటింగ్ టీం కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది ఫస్ట్ ఎయిడ్ టీం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెస్క్యూవర్స్ ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత